హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నా సింపుల్గా అయితే చేశానండి. సో ఎలా చేసుకుందామో చూద్దామండి. దానికోసం ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. సో ఇలా కడాయి పెట్టుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. సో నాకు పచ్చిమిరపకాయలు ఇన్ని వేసానని అనుకోబాకండి, ఇవైతే కారం లేవు. సో నేను అందుకని చెప్పి మరిగిని వేసానండి. సో ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలి. సో అవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. సో ఇలా మూత పెట్టి తీసిన తర్వాత మనకి ఇలా అయితే మగ్గుతున్నాయి కదండి. సో ఇప్పుడు కొంచెం ఇంగువ, సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కోర్స్గా మిక్సీ పట్టుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా అయితే పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.